బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు ఆదిత్య. ఖైరతాబాద్ చౌరస్తాలో జరుగుతున్న బంద్లో పాల్గొన్న ఆయన రిజర్వేషన్ల వల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో కొత్త నాయకులు కొత్త తరం వెలుగులోకి వస్తుందన్నారు. తన తల్లి చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు ఆదిత్య. బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ చౌరస్తా వైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒకవైపు నిరసన కొనసాగిస్తే మరోవైపు వాళ్ళ కుమారుడు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడతాం తెలంగాణ జాగృతి అని పోస్టర్తో నిరసన కూర్చున్నారు. చెప్పండి, బీసీ రిజర్వేషన్ ఎందుకు ముఖ్యం అనుకుంటున్నారు? బీసీలకు రిజర్వేషన్ చాలా ముఖ్యం. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మనము ఈ చేంజ్ మన స్టేట్ కి మన దేశానికి తీసుకురావాల్సిందే. అంతే. నేను చెప్పాల్సింది మొత్తం ఈ పోస్టర్ లో ఉంది. మీకు రోజు తెలుస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. బీసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. యువతలో ఎలాంటి మార్పు రిజర్వేషన్ మనము ఇలాంటి రిజర్వేషన్ కానీ మన లోకల్ బాడీస్ కి తీసుకువస్తే చాలా లాభాలు జరుగుతాయి. చాలా మంది వర్క్ ఫోర్స్ కి రాగలుగుతారు. చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మనము గ్రౌండ్ అప్ నుంచి అందరినీ బిల్డ్ చేయగలుగుతాము. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ చాలా ముఖ్యం. ఈ చేంజ్ అందరూ దయచేసి స్పందించండి, ఆమరణ చేయండి. ఇప్పటికే ఒకవైపు మీ అమ్మగారు కవిత నిరసన చేస్తున్నారు, అందరిలో చైతన్యం తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఈ బీసీలకు మనం తీసుకురావాల్సిన చేంజ్, మా అమ్మ చేసిన ఫైట్ ఒక్కటి సరిపోదు. మనందరము ప్రతి ఇంట్లలో ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని బయటికి వచ్చి ఈ బిల్ కోసం రావాల్సిందే. మనమే ఫ్యూచర్, మనమే చేంజ్ తీసుకురావాలి. అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై బీసీ. కుమారుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. బీసీ రిజర్వేషన్ 42% కావాల్సిందే. ఇది వచ్చే వరకు మేము పోరాడతాం. యువతలో మార్పు అనేది చాలా అవసరము. ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలు ముందుకు వస్తే మన యువతలో చేంజ్ వస్తుంది. రాజకీయాల్లో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో మనకంటూ కీలక స్థానాలు వస్తాయి అని చెప్పేసి చెబుతున్నారు. కెమెరామెన్ చైతన్యతో సుజాత, ఖైరతాబాద్ చౌరస్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటూ బీసీ సంఘాలన్నీ కూడా ఆందోళన బాటపట్టాయి. ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ విజయవంతంగా సక్సెస్ అవుతోంది. అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు బంద్కు సపోర్ట్ చేశాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు ఆదిత్య కూడా నేరుగా బీసీ బంద్లో పాల్గొని తమ నిరసన కొనసాగించారు. సో ఈ బంద్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుజాత, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునిచ్చారు. ఇప్పుడే అన్ని జిల్లాల వైజ్గా బీసీ మొత్తం, దాంతోపాటు అన్ని పార్టీల వాళ్ళు కూడా బీసీకి మద్దతుగా అటు నిరసనలో పాల్గొన్నారు. మనం ప్రస్తుతం ఖైరతాబాద్ చౌరస్తా ఉన్నాము. అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. ముందుగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని బీసీలకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము ఖండిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ జాగృతి నుంచి చాలా వరకు పోరాటాలు చేశామని చెప్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఎక్కడ వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు చుట్టుపక్కలంతా ఈ జాగృతి కార్యకర్తలంతా ముట్టడించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఒకవైపు పోలీసులు ఈ బంద్ని నిరసనగా తెలియజేసేందుకు ఎక్కడికక్కడ పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా నిరసనలు జరుగుతున్నాయి. అన్ని సంఘాలు కూడా సంఘీభావం తెలుపుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచే ఈ చౌరస్తాలంతా కూడా జాగృతికి సంబంధించిన అధ్యక్షులు వీళ్ళంతా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కవిత మాట్లాడుతున్నారు మీడియాతో. ఒకసారి అందరినీ తీసుకోరా, కూర్చోండి. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.
జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు. ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఒక్కటండి, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్స్. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు, సరైనటువంటి ఎన్యూమరేషన్ జరగలేదు, సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేటి. నిన్న ఇచ్చినటువంటి జీవో 9 కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు. కాబట్టి జీవో 9 కూడా కొట్టేసారు. అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం మానేయండి. ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు, నష్టమేం లేదు. మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, తమిళనాడులో 10 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యూపీఎఫ్ చైర్పర్సన్ గారు బొల్ల శివశంకర్ గారు మాట్లాడారు. స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము. గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తేనే బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదని చెప్తున్నారు. అది తప్పమ్మా. ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ల బిల్లులన్నీ కూడా ఆపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వలేదు. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండవ ప్రశ్న పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? 3 సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి కూడా 78 సంవత్సరాలుగా బహుజనులు, బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి పార్టీలు కానీ భారత ప్రభుత్వం కూడా మరి వీళ్ళని విస్మరించి రాజ్యాంగబద్ధంగా హక్కులు లేకుండా మరి సుప్రీంకోర్టు పేరుతో ప్రస్తుతానికి చూడొచ్చుగా బీసీ సంబంధించి పూర్తిగా అవాస్తవము. ఇక్కడ బీసీ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇటు ప్రభుత్వాలు బీసీ డిక్లరేషన్ చేస్తాము అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తున్నాయి. బీసీలకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత. సో